ఈరోజు మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు. చుట్టాలు అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మా మేనత్తేనండి. మా మేనత్త వాళ్ళ మనవరాలు కోడలు వస్తున్నారు. సో వాళ్ళ కోసం చికెన్ చేసేసానండి. బ్రహ్మాండంగా ఉంది. సో మంచి కలర్ వచ్చిందండి. టమాటా వేసేసరికి టమాటాని బాగా వేయించి అప్పుడు చికెన్ వేసిన తర్వాత అప్పుడు మంచి ఎలా కలర్ వచ్చిందండి. సో సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా చూసేసాను ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు వాళ్ళు అందులో ఒకరు ఫుడ్ నాన్ వెజ్ తినండి. సో అందుకని వెజ్ చేసేసాను. వెజ్ దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. దాంట్లో ఈ పౌడర్ వేస్తానండి. వేరుశనగ పప్పులు అన్నీ మనం మామూలుగా కాకరకాయ పౌడర్కో వంకాయ పౌడర్కో వేసుకుంటాం కదా, గుత్తి వంకాయకో అదే పౌడర్ అండి. సేమ్ ఇది కూడా. ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఇప్పుడే కాసేపట్లో వస్తారండి, త్వరలో వస్తారు. సో వాళ్ళ కోసం అనేసి సేమియా ఉప్మా రెడీ అవుతుంది. అయితే వేడి మీద సేమియా ఉప్మా కాదండోయ్, స్వీట్ అండోయ్, సారీ అండోయ్, సేమియా స్వీట్ రెడీ అయిపోతుంది. దాంట్లో బెల్లం ముందుగా వేస్తే బాగుండదు కాబట్టి ఆల్రెడీ కొంచెం చక్కెర వేశాను. సో అది ఈ బెల్లాన్ని ఇప్పుడు తురిమి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఆ బెల్లాన్ని కాసింత వేడిగా దాంట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇలా మొత్తం వేసేసానండి ఇందులో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీద కరిగిపోతుందండి. ఇదండి సంగతి. ఈరోజు మా వంటకాల సంగతులండి. ఇక ఎంతేనండో ఈరోజుకి.